బట్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదంటే ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక బిల్డింగ్ ని ఇలా స్ట్రైట్ కట్టిన తర్వాత ముందు హైట్ చెక్ చేస్తాం. దట్స్ ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఆటోమేటిక్ గా ఎవరైనా చెప్తారు, ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా ఉందా, ఎలా ఉంది, వంకరగా ఉందా, స్ట్రైట్ గా ఉందా అని మాత్రమే చూస్తారు. సో అక్కడ కళ్యాణ్ చూసింది అదే, స్ట్రైట్ గా ఉందా వంకరగా ఉందా అని. అండ్ వీళ్ళేదో రూల్ చెప్పారు, ఎవరు దివ్య అండ్ తనుజ, ఏంది ఫస్ట్ ఎవరి పైకి ఇసిరేస్తారని చెప్పారు. అది అసలు బేస్లెస్ అండి, బేస్లెస్. ఎందుకంటే పైకి ఎవరు ఇసిరేసారా, కిందకి ఎవరు పెట్టారా అనేది అసలు ఎవరు చెక్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది థర్డ్ ప్లేయర్స్ కి లేదు. ఇది నువ్వు ఫస్ట్ ది సెకండ్ నువ్వు చూసుకోకుండా థర్డ్ దానిలో ఎవడే దూకడు. సో ఫస్ట్ ఎంత హైట్, ఇద్దరు హైట్ సేమ్ అయితే నెక్స్ట్ ఎవరు కరెక్ట్ గా స్ట్రైట్ గా ఉంది. సంజన గారిది ఉన్న సంజన గారు ఈజ్ ద విన్నర్. అంత మాత్రమే చాలా క్లియర్ గా చెప్పాడు కళ్యాణ్. సో ఆ డెసిషన్ లో తప్పు లేదు. దట్స్ వెరీ వెరీ ఫెయిర్ డెసిషన్. దానికి వచ్చి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి అనటం మాత్రం తనుజాది కొంచెం రాంగ్. అండ్ ఈవెన్ కళ్యాణ్ కూడా అక్కడే చాలా హర్ట్ అయ్యాడు, చాలా అంటే చాలా గట్టి హర్ట్ అయ్యాడు. ఈవెన్ ఇచ్చేసాడు అనమాట, ఇచ్చి పడేసాడు. డిఫెండింగ్ చాలా బాగుంటది కళ్యాణ్ది. అంటే ఎవరైనా తన మీదకి వస్తే ఆ డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కానీ చాలా క్లారిటీ చాలా బాగుంటది కళ్యాణ్ విషయంలో.